హాల్లో ఇచ్చిన సీలింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక జిప్సం రావడం జరిగింది అండ్ అట్లాగే పీవీసీ కూడా తీసుకున్నారు అండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా కూడా కోవ్ లైటింగ్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక 2 BHK హౌస్ అయితే చూడబోతున్నాము. మంచి స్పేషియస్గా ఉన్న కార్ పార్కింగ్ ఏరియా అండ్ హాలు, పూజా మందిర్, అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ ఇలా అన్నీ కూడా వచ్చాయి. ఇంటీరియర్ కూడా చాలా బాగా చేశారు మొత్తం వర్క్ అంతా కూడాని. సో నీట్గా ఉంది. ఎవరైనా వెస్ట్ ఫేసింగ్ మోడల్లో హౌస్ అనేది తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక పూర్తి వరకు ఈ వీడియో చూడండి. అన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో. వీలైతే ప్లానింగ్ కూడా లాస్ట్లో ప్రొవైడ్ చేస్తాను. సో పూర్తిగా అన్నీ తెలుసుకుని కాంటాక్ట్ అవ్వండి. సో స్టార్టింగ్ దీని కొలతల గురించి చెప్తున్నాను చూసుకోండి. ఇది వచ్చేసరికి 30 feet విడ్త్ ఉంటుంది, 50 feet డెప్త్ అయితే ఉంటుంది, 30 x 50 కొలతలతో అయితే ఉంటుంది. స్టార్టింగ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అండ్ నార్త్ వెస్ట్ కార్నర్లో ఒక ట్యాప్ పాయింట్ కూడా ఇచ్చేసారు. బయట ఏదైనా వెహికల్స్ కడుక్కోవడానికి కూడా యూస్ అవుతుంది ఇది. అండ్ ఫ్రంట్ వాల్ అంతా కూడా టైల్స్ అయితే వచ్చింది. సీలింగ్ అనేది జిప్సం సీలింగ్ ఇచ్చారు. సో హౌస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మంచి మంచి ఫాల్ సీలింగ్ డిజైన్స్తో ఇంటీరియర్ వర్క్ కూడా చాలా బాగా చేశారు. సో ఇది వచ్చేసరికి 2.5 feet అయితే ఉంటుంది ప్లేస్ అనేది నార్త్ సైడ్. అది మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ అయితే ఇచ్చారు. కింద గడప కూడా ఎల్లో కలర్ పెయింట్తో తీసుకున్నారు చూడండి. అండ్ ఫ్లోరింగ్ టైల్స్ వచ్చేసరికి ఇటాలియన్ టైల్స్ అయితే యూజ్ చేశారు. ఇదంతా కూడా హాల్ ఇది. ఈ హాల్లో ఇచ్చిన సీలింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక జిప్సం రావడం జరిగింది అండ్ అట్లాగే పీవీసీ కూడా తీసుకున్నారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా కూడా కోవ్ లైటింగ్ కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ ఈ హాల్ వచ్చేసరికి 11.5 x 20 సైజులో అయితే ఉంటుంది. అండ్ సెంటర్లో ఇది టీవీ యూనిట్ ఇది. అండ్ డోర్ తీసుకున్నారు. టాప్లో ఏదైనా ఐడల్స్ పెట్టుకోవడం కోసం చిన్న ప్లాట్ఫామ్స్ కూడా చేంజ్ చేశారు. ఆ డోర్ కూడా సేమ్ అంతే. హాల్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఈ పార్టీషన్లో ఐడల్స్ కూడా పెట్టుకోవచ్చు మనం. దగ్గర నుంచి చూపిస్తాను మీకు అది. అండ్ 2 విండోస్ ఇచ్చారు హాల్లోని. మొత్తం ఫ్రేమింగ్ అంతా కూడా గ్రానైట్తో రావడం జరిగింది. యూపీవీసీ విండోస్ అవి. సో టీవీ యూనిట్ చూసుకున్నట్లయితే కనుక ఇందులో మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్యానలింగ్ వర్క్ అయితే చేంజ్ చేశారు. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనం చూస్తుంది వచ్చేసరికి స్టోన్ ఫినిషింగ్ లుక్ టైప్లో అయితే ఉంది. లామినేట్ మొత్తం అంతా. ఇది గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇది. కింద డ్రాస్ అయితే వచ్చేసాయి. ఒకసారి హౌస్ అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఈ హౌస్ ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసరికి నెల్లూరు ధనలక్ష్మీపురంలో అయితే ఉంటుంది. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మనకి మెయిన్ రోడ్ ఉంటుంది చూసారు కదా, మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 200 meter డిస్టెన్స్లోనే ఉంటుంది. కేజీకే కళ్యాణ మండపం కూడా దగ్గరలోనే ఉంటుంది. సో గుమ్మాలు కూడా బాగున్నాయి ఇవి. అండ్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న రూమ్ అనేది మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఇందులో సీలింగ్ డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది. చూపిస్తున్నాను చూసుకోండి ఒకసారి. అంతా వార్డ్రోబ్ అది. టాప్లో సీలింగ్ డిజైన్ ఇదిగోండి. ఫ్లవర్ ఉంటుంది చూసారు కదా, ఆ ప్యాటర్న్లో తీసుకున్నారు. అండ్ చుట్టూరు మనకి స్క్వేర్ షేప్ డిజైన్ కూడా వచ్చేసింది ఒకటి. అండ్ డ్రెస్సింగ్ యూనిట్ ఒకటి అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇందులో ప్లాట్ఫామ్స్ కూడా వచ్చాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసుకోండి. అండ్ పక్కనే ఇది అటాచ్డ్ బాత్రూము. ఈ రూమ్ వచ్చేసరికి 14.3 x 12.8 సైజులు అయితే ఉంటుంది. అండ్ అంతేకాదు ఇక్కడ ఇంకొక టీవీ యూనిట్ అనేది ఎక్స్ట్రాగా అయితే ఇస్తున్నారు. బయట హాల్లో ఇంకోటి ఉంటుంది, ఇక్కడ ఇంకోటి ఎక్స్ట్రాగా ఇస్తున్నారు. అండ్ వార్డ్రోబ్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ స్లైడింగ్ అయితే ఇచ్చారు. కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ ఇది. సో లుక్ వైజ్గా అయితే చాలా బాగుంటుంది. కాకపోతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. గీతలు అట్లాంటివి పడకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఏసీ హోల్స్ కూడా ముందుగానే వీళ్ళే ఇచ్చేసారు. సో దీనికి ఇచ్చిన బాత్రూమ్ చూద్దాము. అండ్ డోర్ వచ్చేసరికి పీవీసీ డోర్ అయితే ఇచ్చారు. వాటర్ పడినా కూడా పాడవడం అట్లాంటిది అయితే ఏముండదు. అండ్ చెదలు పట్టడం కూడా అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. ఇంకా కమోడ్స్ అయితే పెట్టలేదు. కస్టమర్కి ఏదైనా కావాలి అంటే పలానా కంపెనీది, ఆ కంపెనీదే పెడతామని అయితే అనుకుంటున్నారు. దానివల్ల ఈ వర్క్ అయితే ఆపేశారు. సో కంప్లీట్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ వచ్చేసాయి. అండ్ సీలింగ్ కూడా చేంజ్ చేశారు ఇక్కడ. అండ్ ఒక పావు గంట అయితే పడుతుంది ఫ్రెండ్స్. మన రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఒక పావు గంట అయితే టైం పడుతుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి పెద్ద కష్టమేం కాదు. 24/7 మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీగానే ఉంటుంది ఇది. అండ్ మెయిన్ వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోని. సో తిరిగి హాల్లోకి అయితే వచ్చేసాం మనం.
సో చిన్న చిన్నవి డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ప్లేస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లాట్ఫామ్స్ కూడా బాగా ఎక్కువ ఇచ్చారు ఈ పార్టీషన్లోని. అండ్ ఇక్కడ చూసారా సైడ్ మనకి ఒక లాంగర్ యూనిట్ అయితే ఇచ్చారు. లోపల ప్రొఫైల్ లైటింగ్ రావడం జరిగింది. అండ్ ప్లాట్ఫామ్స్ కూడా గ్లాస్ ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చారు. వుడ్ అయితే అంత లుక్ ఉండకపోవచ్చు, ఇక్కడ బాగా ఇచ్చారు. గ్లాస్ అనేది లుక్ వైస్గా కూడా చాలా బాగుంది. సో పదండి రూమ్ అయితే చూద్దాం ఇప్పుడు. అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు. 80 to 90% వరకు లోన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో వార్డ్రోబ్ వచ్చేసరికి సౌత్ సైడ్ అయితే ఇచ్చారు. జనరల్గా మనం రైట్ సైడ్ చూస్తాం కదా, అదే వెస్ట్ సైడ్ చూస్తాం కదా, ఇక్కడ సౌత్ సైడ్ అయితే ఇచ్చారు. రూమ్ కూడా మనకి పొడవు అనేది స్ట్రైట్గా వచ్చింది. అందుకే ఆ పక్కన తీసుకోవడం వల్ల ప్లేస్ కూడా ఇందులో కలిసి వచ్చింది. అండ్ ఇందులో కూడా చిన్నది ఇంకొకటి ఇచ్చారు చూడండి, టీవీ యూనిట్ అనేది. సో టోటల్గా 3 వచ్చాయి ఇందులోని. అండ్ దీనికి బాత్రూమ్ పక్కన ఉంది. పక్కనే డ్రెస్సింగ్ యూనిట్ కూడా చేంజ్ చేశారు. 3 టీవీ యూనిట్లు, రెండిట్లో 2 డ్రెస్సింగ్ యూనిట్లు కూడా చేయించారు వీళ్ళు. అండ్ ఒకసారి నేను దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూపిస్తున్నాను చూసుకోండి. సో 4x6 సైజ్ బాత్రూమ్ ఇది. అండ్ చాలామంది ఇది పెట్టట్లేదు. కొన్ని హౌసెస్ దగ్గర మీరు చూసుకున్నట్లయితే ఈ వెంటిలేటర్ అయితే పెట్టట్లేదు. ఇది పక్కగా పెట్టాలి, ఎందుకంటే ఈ బాత్రూంలో వచ్చిన స్మెల్ అనేది బయటికి పోవాలంటే పక్కగా అదైతే ఉండాలి. సో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకున్న వాళ్ళు ఉంటే కనుక ఇది తప్పకుండా పెట్టించుకోండి, మిస్ అవ్వకండి. స్విచ్చెస్ మొత్తం అన్నీ కూడా లెగ్రాండ్ కంపెనీవే. సో పదండి ఒకసారి డైనింగ్ ఏరియాలోకి అయితే వెళ్దాము. రూమ్ సైజ్ చెప్పలేదు కదా, 10 సైజులు అయితే ఉంటుంది. నేను ప్లానింగ్ ఇస్తాను లాస్ట్లోని. సో చూస్తారు కదా, ఇదంతా డైనింగ్ ఏరియా. 8x11 6 సైజులు అయితే ఉంటుంది. అండ్ సీలింగ్ డిజైన్ బాగుంది ఫ్రెండ్స్, ఇది సింపుల్గా నీట్గా ఉంది. అండ్ కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. సో చాలా నీట్గా అయితే కనబడుతుంది మొత్తం అంతా. అండ్ సీలింగ్ కూడా ప్రొఫైల్ లైటింగ్ ఇవ్వడం వల్ల మంచి డీసెంట్గా ఉంది ఇది. ప్లాట్ఫామ్ కూడా యూ షేప్ తీసుకున్నారు. స్టోరేజ్ కూడా బాగా కలిసి వస్తుంది ఇలా యూ షేప్ ప్యాటర్న్లో తీసుకోవడం వల్ల. అండ్ టాప్లో అంతా కూడా మనకి సీలింగ్ చూసారా, అంతా కూడా స్టోరేజే. అండ్ అట్లాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక చిన్న యూనిట్ మాదిరిగా అయితే చేంజ్ చేశారు ఇక్కడ. అండ్ విండోస్ కూడా ఎస్ఎస్ అయితే ఇచ్చారు చూడండి, గ్రిల్స్ అనేవి. సో స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చారు. రెగ్యులర్గా మనం చూసుకున్నట్లయితే కనుక ఎక్కడ చూసినా ఐరనే వాడుతూ ఉంటారు, మనకి నార్మల్ 12mm బార్స్ అనేవి. ఇక్కడ మనకి ఎస్ఎస్ అయితే ఇచ్చారు. చిమ్నీ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఒకసారి బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ట్యాండమ్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు, ఒకసారి అవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో నీట్గా ఉంది వర్క్ మొత్తం అంతా కూడా. అండ్ క్లోజింగ్ కూడా మనం జస్ట్ ఇలా ఫాస్ట్గా వేసినా కూడా స్లోగా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతున్నాయి ఇవి. అండ్ వాల్ యూనిట్లో చూసుకున్నట్లయితే కనుక కంప్లీట్ మనకి ఫ్లూటెడ్ టైప్ తీసుకున్నారు ఇక్కడ. ఫ్లూటెడ్ గ్లాస్ ఇది, ఇదిగోండి. లోపల ఏ ఐటమ్ ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ టాప్లో చూసారా ప్రొఫైల్ లైటింగ్ కూడా తీసుకున్నారు, కింద కూడా వచ్చింది ప్రొఫైల్ లైటింగ్ అనేది. సో గ్రైండర్ కానీ మిక్సీస్ కానీ ఇలాంటివి పెట్టుకుంటాం కదా, దానికి సంబంధించిన పాయింట్స్ అన్నీ. అండ్ ఇది మొత్తం అంతా ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి. 30x50 టోటల్గా ఇదంతా 3.5 సెంట్లు వస్తుంది. అంకణాల పరంగా చూసుకున్నట్లయితే 21 అంకణం అయితే ఉంటుంది. ప్రైస్ వీళ్ళ వచ్చేసరికి 75 లక్షలు అయితే చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు కూడా, మాట్లాడవచ్చు. ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఒకరోజు ముందు అయితే కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి. ఇది పూజా మందిర్ ఫ్రెండ్స్. ఇది డోర్ కూడా సిఎన్సి కట్ టైప్ అయితే వచ్చింది చూడండి, WPC షీట్ అది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఫ్లూటెడ్ టైప్ అయితే, సారీ మన ప్యానలింగ్ వర్క్ అయితే చేంజ్ చేశారు. అండ్ కింద ప్రసాదం పెట్టుకుంటాం కదా, దానికి సంబంధించింది ఇది ప్లాట్ఫామ్ అనేది. సో పదండి ఒకసారి మనం ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము. అండ్ డోర్స్ బ్యాక్ సైడ్ స్టాపర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. డోర్స్ లైఫ్ అనేది ఇంకా పెరుగుతుంది కూడా. ఈ పక్కన చూసుకున్నట్లయితే ఈశాన్య మూలన బోర్ అయితే వచ్చేసింది, సబ్మెర్సిబుల్ అది. అండ్ ట్యాప్ పాయింట్స్ అయితే ఇక్కడ ఇచ్చేసారు.
వాషింగ్ మిషన్ పాయింట్స్ ఏదైనా ఉంటే కనుక ఈ లాస్ట్లో అయితే పెట్టారు వీళ్ళు. అండ్ స్లాబ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కవర్ అయిపోయింది, చాలా వరకు మొత్తం అంతా కూడా స్లాబ్ కవర్ అయింది ఇక్కడ. ఒకసారి కామన్ టాయిలెట్ కూడా ఎలా ఇచ్చారు ఏంటి అని చూద్దాం పదండి. సో ఇది కామన్ టాయిలెట్, ఇది ఇండియన్ స్టైల్ కమోడ్ తీసుకున్నారు. కంప్లీట్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ వచ్చేసాయి. సో పదండి ఒకసారి మనం పైకి అయితే వెళ్దాము, పైన కూడా ఒకసారి మీకు చూపిస్తాను. హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్, సింపుల్గా ఉంది. ఒక 5-6 మెంబర్స్కైనా సరిపోతుంది, స్పేషియస్గానే వచ్చింది హౌస్ మొత్తం అంతా. 166 గజాలు ఫ్రెండ్స్, ఇది 3.5 సెంట్లు అయితే వస్తుంది. సో వీడియో చూస్తున్న వాళ్ళు వీలైతే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో పెట్టడానికి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయండి. అండ్ నేను మీకు ప్లానింగ్ ఇస్తానైతే చెప్పాను కదా స్టార్టింగ్లో, ఒకసారి ప్లానింగ్ కూడా చూపిస్తాను చూసుకోండి. సో ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. 30x50 వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్. ఒకసారి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను చూసుకోండి. స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు. 11.5x16.3 సైజులో పెద్దగా కార్ పార్కింగ్ ఏరియా అయితే ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాము. సేమ్ అట్లానే 11.5x19.7 సైజులో పెద్ద హాల్ అయితే ఉంటుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. అండ్ అట్లాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఇంకొక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. అండ్ డైనింగ్ ఏరియా దానికి ఆపోజిట్గా అదే మన సౌత్ ఈస్ట్ కార్నర్లో చూసుకున్నట్లయితే కిచెన్ అయితే ఉంటుంది. అండ్ వాష్ ఏరియా, అవుట్ సైడ్ కామన్ టాయిలెట్, ఇలా అన్నీ కూడా రావడం జరిగింది. ప్లానింగ్ ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ అలాగే మీకు స్థలం ఉండి అందులో ఏదైనా పక్క వాస్తుపరంగా ప్లాన్స్ కావాలి అని చెప్పి చూస్తున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. మంచి ప్రైస్కి మోడర్న్ ప్లాన్స్ అయితే ఇస్తున్నాము, కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సో రైట్, చూసుకున్నారు కదా, ఆ విధంగా అయితే ఉంటుంది ప్లానింగ్ అనేది. స్టెప్స్ వచ్చేసరికి కంప్లీట్ గ్రానైట్తో అయితే తీసుకున్నారు. అండ్ అక్కడక్కడ టైల్స్ కూడా వాడడం జరిగింది. అండ్ టాప్లోకి చూసుకున్నట్లయితే కనుక ఒక 12 కాలమ్స్ వచ్చాయి, అన్నీ కూడా 9x12 సైజ్ కాలమ్సే. అండ్ వాటర్ ట్యాంక్ కూడా సిమెంట్ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు. సో ఫ్రంట్ వచ్చేసరికి 33 ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది, డ్రైనేజ్ కూడా ఉంది. సో ఇది ఓవరాల్గా వీడియో వచ్చేసరికి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.